ఉత్పలమాల వృత్తం. వృత్తములు ఎన్ని? 4. ఉత్పలమాల వృత్తం, చెంపకమాల, శార్దూలం, మత్తెబం. ఉత్పలమాలలో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు అంటే ఉత్పలమాల పద్యంలో 4 లైన్లు ఉంటాయి కదా. ప్రతి పాదంలో ఒక లైన్కి 20 అక్షరాలు ఉంటాయి. అట్లా 4 లైన్లలో ఒక మొదటి లైన్లో 20 అక్షరాలు ఉంటాయి. అట్లా 4 లైన్లో 20 అక్షరాలు ఉంటాయి. ఇట్లా ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇందు వరుసగా బరనబ బరవ అను గణాలు ఉంటాయి. 10వ అక్షరం యతిస్థానం. ఇందులో ఈ 20 అక్షరాలలో మొదటి అక్షరం 10వ అక్షరం. మాట్లాడకు. ఉత్పలమాలలో ఏంటి? ఈ వృత్తంలోని ప్రతి పదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇందు వరుసగా బరనబ బరవ అను గణాలు ఉంటాయి. యతి స్నానం అనేది మొదటి అక్షరము 10వ అక్షరం ఉంటుంది కదా. ఒక లైన్లో 20 అక్షరాలు ఉంటాయి. అందులో మొదటి అక్షరము 10వ అక్షరం యతి చెల్లుతుంది అన్నమాట. మొదటి అక్షరం ఆ ఉన్నది అనుకో, ఎగ్జాంపుల్ 10వ అక్షరం కూడా ఆనే ఉంటుంది. అట్లా యతి స్థానం 10వ అక్షరం. ప్రాస నియమం ఉంది. ప్రాస యతి కూడదు. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి, అంటే 4 లైన్లు ఉంటాయి అన్నమాట. ప్రతి పద్యంలో 4 లైన్లు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చంపకమాల వృత్తం. ఇందులో ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉన్నాయి. చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. వరుసగా నజ బజ జజర అనే గణాలు వరుసగా ఉంటాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి చెల్లుతుంది. మొదటి అక్షరం ఈ ఉందనుకో, 11వ అక్షరం ఇక్కడ చంపకమాలలో 11వ అక్షరంకి యతి చెల్లుతుంది. ప్రాస యతి కూడా ఉంటుంది. ఇందులో ప్రతి పాదంలో ఈ చంపకమాలలో పద్యంలో 4 పాదాలు ఉంటాయి, అంటే ఒక్కొక్క 4 లైన్లు ఉంటాయి అన్నమాట. ఒక లైన్లో 21 అక్షరాలు ఉంటాయి. 4 లైన్లు ఉంటాయి పద్యంలో. నెక్స్ట్ శార్దూలం. ఈ వృత్తంలో ఈ ప్రతి పాదంలో ఇందులో 19 అక్షరాలు ఉంటాయి. ఒక లైన్లో 19 అక్షరాలు ఉంటాయి. ఇందులో వరుసగా మసజస తతగా అనే గణాలు వస్తుంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరం ఏ ఉందనుకో, సపోజ్కి 13వ అక్షరం యతి చెల్లుతుంది అనమాట. ఇందులో 13వది అక్షరం. ఫస్ట్ దాంట్లో ఉత్పలమాలలో యతి 10వ అక్షరానికి మొదటి అక్షరం 10వ అక్షరం. చంపకమాలలో మొదటి అక్షరానికి 11వ అక్షరం. శార్దూలంలో 13వ అక్షరం, మొదటి అక్షరము 13వ అక్షరం. అర్థమైందా? నెక్స్ట్ మత్తెబం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. అంటే మొదటి అక్షరం ఊ ఉందనుకో, 14వ అక్షరం ఊ ఉంటుంది అనమాట. అట్లా యతి చెల్లుతుంది. ఇందులో సబరణమయమాన గణాలు వరుసగా వస్తుంటాయి. ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఒక లైన్లో, ఒక పాదంలో 20 అక్షరాలు. యతి మొదటి అక్షరానికి 14వ అక్షరానికి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి ఒక లైన్లో. 20 ఉత్పలమాల 20, చంపకమాల 21, శార్దూలం 19, మత్తెబం 20. అర్థమైందా? ఇందులో ఉత్పలమాలలో యతి 10, చంపకమాలలో 11, శార్దూలం 13, మత్తెబం 14. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఉత్పలమాలలో బరనబ బరవ, చంపకమాలలో నజబజ జజర, శార్దూలంలో మసజస తతగా, మత్తెబంలో సబరణమయ అనే గణాలు వరుసగా వస్తుంటాయి.